నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా డైరెక్టర్ కౌశిక్ పెగర్లపాటి తెరకెక్కించిన చిత్రం కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బలమైన భావోద్వేగాలతో నిండిన హారర్ మిస్టరీ కథతో ఈ సినిమాను రూపొందించారు. భైరవంతో ఇటీవలే హిట్ కొట్టిన సాయి ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విడుదలైన టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ టీం కిష్కింధపురి సినిమాను ఇవాళే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. కిష్కింధపురి సినిమా స్టోరీ విషయానికి వస్తే దెయ్యాల స్టోరీలు తెలుసుకోవటానికి, దెయ్యాల మీద ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది రాఘవ అండ్ టీం కలిసి ఓ ప్లేస్కి అయితే వెళ్తారు. ఇక వాళ్ళు అక్కడి నుంచి దెయ్యాలు తిరిగే ఏరియా అని చెప్పి సువర్ణ భూమి రేడియో స్టేషన్ అనే ప్లేస్ కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, ఆ టీం అక్కడ ఎదురైన ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశారు అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. విశ్లేషణ పరంగా కిష్కింధపురి సినిమాను చూసినట్లయితే సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా మొత్తాన్ని ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లాడు. ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఎక్కడా కూడా డీవియేట్ అవ్వకుండా చాలా ఫ్రెష్ ఫీల్ తో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక ఏదేమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్న ఈ దర్శకుడు ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో సక్సెస్ ను వేసుకున్నాడనే చెప్పాలి. ఇక రైటింగ్ విషయంలో కూడా ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నాడు. హర్రర్ గొలిపే సన్నివేశాలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్ గా వెళ్తే బాగుండు అనుకున్నప్పటికీ అక్కడక్కడ కొంతవరకు తడబడ్డాడు. సెకండ్ హాఫ్ మీద దర్శకుడు ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది. ప్రతి సీన్ ను డైరెక్టర్ చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సైతం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొత్తానికైతే ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకున్న విధానం బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా కూడా తగ్గకుండా ఇంతకు ముందు వచ్చిన కొన్ని హారర్ సినిమాలను బీట్ చేసే విధంగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను కొట్టడం అనేది నిజంగా గుడ్. ఇక ఆర్టిస్టుల యాక్టింగ్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో యాక్టింగ్ ఇరగదీశాడు. ఇప్పటికే వచ్చిన భైరవన్ సినిమాతో భారీ డిజాస్టర్ను మూటగట్టుకున్న ఆయన ఈ సినిమాతో మాత్రం చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ సైతం కొన్ని మేజర్ సన్నివేశాల్లో చాలా గొప్ప పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. హైపర్ ఆది కామెడీ పంచులు బాగున్నాయి. ఇక మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ మూవీకి మ్యూజిక్ అందించిన చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. ఇక విజువల్స్ ఇంకా బాగున్నాయి. ఇక విజువల్స్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా డీసెంట్ విజువల్స్ ని అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే అనిపించాయి. కిష్కింధపురి సినిమాకు కథ, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ కాగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ కొట్టించాయి. కొన్ని సీన్స్ కి లాజిక్స్ మిస్ అయ్యాయి. అంతే, ఓవరాల్ గా సినిమా హర్రర్ అండ్ కామెడీ మూవీ అని చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.